నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ విక్టరీ. క్రీస్తులో మనకున్న విజయము గురించి మనము ధ్యానం చేద్దాం. చెప్పండి, క్రీస్తులో మనకున్న చెప్పాలి విజయం గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క మాట మనకు మాత్రమే కాదు, అంటే ఆత్మీయులు మాత్రమే కాదు, అన్యులు విన్నా, దేవుణ్ణి తెలియని వారు విన్నా వారికి ఎంతో ఆశీర్వాదం. ఎందుకు అనంటే, ప్రతి మానవ జీవితంలో విజయం కోసం తప్పిస్తూనే ఉంటారు, కానీ వారి జీవితంలో విజయాలు పొందుకోవడం అనేది అంత ఈజీ కాదు. ప్రతి మంచి పని కూడా, వారి జీవితంలో మంచి ప్రయత్నాలు కూడా నీరు గారిపోవడం వలన జీవితాల్లో అపజయాలతో నిండిపోయి బాధలలో, వేదనలో బలహీనులు అయిపోతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అందుకోసమే ఈరోజు చెప్పే మూలాన్ని జాగ్రత్తగా గ్రహించండి. ఈరోజు చెప్పే జాగ్రత్తగా వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించండి. తద్వారా మనము ఎలాగా విజేతలుగా మన జీవితంలో బ్రతకొచ్చో మనము జాగ్రత్తగా ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. వినండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము క్రీస్తులో మనకున్న విజయము గురించి మనము ధ్యానం చేస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం రెండిటి మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకటి విజయం, రెండవది అపజయం. చెప్పండి, ఒకటి విజయం, రెండవది అపజయం. మానవ జీవితం ఈ రెండిటి మధ్యన ఊగిసలాడుతున్న ఒక పెండాలం లాగా ఉంటుంది. గడియారానికి పాతకాలంలో మీరు గమనిస్తే ఒక పెండాలం ఉంటుంది. ఆ గడియారం మీరు జాగ్రత్తగా చూస్తే అది అటు ఇటు ఇలాగ ఊగడాన్ని మీరు గమనిస్తారు. అది అలా ఊగుతూ ఉంటే టైం కరెక్ట్గా చెప్పండి తిరుగుతూ ఉంటుంది. ఆ పెండాలము ఇంచు ముందుకు కానీ ఇంచు ఈ ప్రక్కకు కానీ జరగదు, దానికి నిర్దేశించిన స్థలంలో తిరుగుతూ ఉంటుంది. మానవ జీవితం కూడా అంతే, అపజయం అలాగే విజయం. విజయం స్థిరంగా పట్టుకుందాం అనుకునే లోపలనే అది ఎలా మారిపోతుంటుంది? అపజయంగా మారిపోతూ ఉంటుంది. క్షేమంగా ఉందాము అనుకున్న లోపలనే మనం ప్రమాదాల బారిన పడి మన జీవితాల్లో బాధల్లో, వేదనలో మనం నలిగిపోతూ ఉంటాం. సహోదరి సహోదరులారా, మరి మానవ జీవితానికి విజయం అనేది ఉండదా? మానవ జీవితానికి అద్భుతమైన ఆనందకరమైన బ్రతుకు ఉండదా? మానవ జీవితానికి గెలుపు ఉండదా అని అంటే, మానవ జీవితంలో ఉన్న గెలుపు కొంచెం అయితే అపజయాలు, ఓటములు అనేవి నిండుగా సమృద్ధిగా ఉంటాయి. అర్థం చేసుకోండి, అపజయము, ఓటమి అనేది నువ్వు ఆహ్వానించకపోయినా వచ్చే బంధువులు లాంటివి. ఆహ్వానించకపోయినా వచ్చే చెప్పండి బంధువులు లాంటివి. ఏంటవి? అపజయము, ఓటమి అనేవి. కానీ ఆహ్వానించిన, వెతికిన దొరకనటువంటిది, అరుదుగా దొరికేది విజయము లేదా గెలుపు అనేది. అంటే మనకు వెతికిన అరుదుగా దొరికేది గెలుపు గనక, విజయం గనక, ఇప్పుడు మన జీవితంలో ఉన్న కర్తవ్యం ఏంటంటే, మన జీవితంలో సమృద్ధిగా ఉన్న ఏంటవి చెప్పాలి. మన జీవితంలో సమృద్ధిగా ఉన్న ఏంటవి? సో విజయము అపజయమే, విజయము అలాగే గెలుపేమో అరుదుగా ఉంటుంది. కానీ మనం వెతకకపోయినా మనకు దొరికేది, ఆహ్వానించకపోయినా వచ్చేది ఓటమి అలాగే అపజయం అనేది. ఇప్పుడు మనకు విజయంగా మన జీవితాలు విజయకరంగా మారాలంటే మరి ఏం చేస్తే మారతాయి? ఇవేమో మనకు వెతకినా కానీ దొరకదయ్యే విజయం అనేది. అప్పుడు ఏం చేయాలంటే, మన కర్తవ్యం ఏంటంటే, మనకు సమృద్ధిగా దొరికే అపజయాన్నే, ఆహ్వానించకపోయినా వచ్చే ఓటమినే మనము విజయముగా, గెలుపుగా మార్చుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. వాక్యాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మానవ జీవితంలో మన బ్రతుకుల్లో ఏమి సమృద్ధిగా కలుగున్నాము, ఏది మన జీవితాన్ని ఏలుబడి చేస్తుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దానిలో మనకు ఏది మేలైనదో, ఏది ఆశీర్వాదకరమైనదో, ఏది మనకు ఉపయోగకరమైనదో మనం తెలుసుకోగలుగుతాం. దాన్ని మన జీవితాలకు అన్వయించుకోగలుగుతాం. అది మనం సంపాదించుకోగలుగుతాం. నమ్మిన వారు రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప భక్తుడు ఇలా అంటున్నాడు,
కోరి టెన్ బూమ్ అనే ఒక గొప్ప భక్తుడు ఇలా అంటాడు. ఏమనంటే, ద ఫస్ట్ స్టెప్ ఆన్ ద వే టు విక్టరీ ఈజ్ ద రికగ్నైజ్ ద ఎనిమీ. వింటున్నారా? గొప్ప అద్భుతమైన వ్యక్తి అంటున్నమాట. కోరి టెన్ బూమ్ అనే ఒక గొప్ప వ్యక్తి అంటున్నమాట. ద ఫస్ట్ ఆన్ ద వే టు విక్టరీ ఈజ్ టు రికగ్నైజ్ ద ఎనిమీ. అంటే దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలనే ప్రయాణములో, నీ ప్రయత్నములో, నువ్వు విజయం కోసం నువ్వు చేసే ప్రతి పోరాటములో మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు వేయాల్సిన స్టెప్ ఏంటో తెలుసా? అడుగేంటో తెలుసా? నీ ఎనిమీ ఎవరో, అంటే నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించాలి. నీ శత్రువు ఎవరో చెప్పాలి, గుర్తించాలి. నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించకుండా నువ్వు విజయకర జీవితాన్ని నువ్వు ప్రారంభించలేవు, విజయాన్ని నువ్వు సొంతం చేసుకోలేవు. జాగ్రత్తగా వినండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అది నీవు ఏ రకమైన విజయకరమైన జీవితాన్ని ఆశిస్తున్నా, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగం, చేతి పని, అలాగే వ్యక్తిగత జీవితం, సంసారం, అలాగే కుటుంబము, అలాగే నీ జీవితంలో ఆత్మీయ పోరాటం, అది ఏమైనా కానీ నీ జీవితంలో నువ్వు విజయాన్ని చూడాలి, నీకున్న దాంట్లో నువ్వు విజయం సాధించాలి అని అంటే, విజయము సాధించడం కోసం నిన్ను ఓడించే శత్రువేదో, నీకు ఓటమి బాట పట్టించే శత్రువేంటో అది నువ్వు గమనించి గుర్తించి తీరిన రోజున మాత్రమే నువ్వు విజయం అనేది నువ్వు సాధించడం కోసం అడుగు ముందుకు వేయగలుగుతావు. హల్లెలూయా. సో జీవితంలో విజయం సాధించాలి అని అంటే విజయ అవకాశాలు ఉండాలి. ఏముండాలి? విజయ అవకాశాలు ఉండాలి. జీవితం అంతా గమనిస్తే, బ్రతుకంతా గమనిస్తే విజయం అనేది ఎక్కడా కనపడనే, మంచి చేసి చెప్పండి చెడును అనుభవించే పరిస్థితులు, మంచికి పోయి చెడును ఎదుర్కొనే పరిస్థితులు, ఆరోగ్యంగా బ్రతకాలని చేసే ప్రయత్నములో అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు, క్షేమంగా గమ్యస్థానానికి వెళ్ళాలనే ప్రయత్నములో ప్రమాదాల బారిన పడి, అంతేనా, ప్రమాదాల బారిన పడి అంగవైకల్యముతో ప్రాణాలు కోల్పోయే భయంకరమైన పరిస్థితులు, లాభం కోసం చేసే వ్యవసాయము నష్టాలు మిగిల్చి భయంకరమైన నష్టాలలో, అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితులు, మంచి వ్యాపారం చేసి తను బ్రతికి తన కుటుంబాన్ని బ్రతికించి కనీసం ఒక 2-3 బ్రతికిద్దామని చేసే ప్రయత్నంలో వ్యాపారంలో నష్టము, ఆ నష్టముతో పాటు భయంకరమైన అప్పుల భారం. చేసింది మంచి ప్రయత్నమే, వింటున్నారా? చేసింది మంచి ప్రయత్నమే, కానీ మంచి ప్రయత్నం కాస్త చెప్పండి అపజయముగా, బాధగా, నష్టముగా మారిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు జీవితంలో ఇలాగ నష్టాలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము అని అంటే, లోకమంతా కూడా నష్టముతోనే నిండు ఉంది, లోకమంతా కూడా బాధతోనే నిండు ఉంది, లోకమంతా కూడా భయంకరమైన పరిస్థితులతోనే నిండు ఉంది. పరిశుద్ధ లేఖనము నొక్కి ఒక్కానిస్తుంది. మీరు గమనిస్తే యోహాను సువార్త, క్షమించండి, మొదటి యోహాను పత్రికలో మీరు చదివారు కదా, అద్భుతమైన వాక్యము ఏంటది చూడండి. 2వ అధ్యాయం 16వ వచనము ఏమని తెలియజేస్తుంది గమనిస్తే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకములో ఉన్నదంతా ఏంటో పరిశుద్ధ లేఖనం చాలా క్లియర్గా చెబుతుంది. ఏముంది లోకములో? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఏంటండి ఇంత భయంకరమైన పరిస్థితులా ఇవి? ఎందుకు ఇంతగా నిండిపోయిందని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు అని అంటే, ఈ లోకములో నేత్రాశ ఇది చాలా భయంకరమైనది. లస్ట్ ఆఫ్ ద ఐస్ అని అంటారు. లస్ట్ ఆఫ్ ద ఐస్, నేత్రాశ. అలాగే శరీరాశ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. అలాగే జీవపు డంబము, ప్రైడ్ ఆఫ్ ద లైఫ్. జీవపు డంబము. లోక తీరును మీరు గమనించండి. లోకము వాస్తవాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేనే, చెప్పాలి, వాస్తవాన్ని గ్రహించే పరిస్థితిలో లేనే లేదు. ఏది కంటికి ఇంపుగా కనపడుతుందో దానినే వెంబడిస్తున్నారు కానీ, ఏదికి శరీరానికి అనుకూలంగా ఆనందాన్ని ఇస్తుందో దాని వెంటే పడుతున్నారు కానీ, ఏ మాటలు, ఏ పరిస్థితులు, ఏ హోదాలు, ఏ గొప్పతనము, ఏ ఉన్నతమైన స్థితి, అహంకారాన్నిచ్చే, అందలాన్ని అందించే పరిస్థితులు జీవితంలో కోరుకుంటున్నారు కానీ, వాస్తవికతను తెలుసుకునే పరిస్థితులు మాత్రం చెప్పండి మనుషులకు చెప్పండి ఎంత మాత్రం ఓపిక లేదు, అలాగే గ్రహింపు లేదు.
చాలామంది అనుకుంటున్నారు, మీరు గమనిస్తే అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ శరీరానికి, ఈ జీవితానికి ఎంతో ఉందనుకునే భ్రమలో బ్రతుకుతున్నారు, కానీ వాస్తవాన్ని చెప్తే అర్థం చేసుకునేవారు లేనే. అందుకోసం ఒక గొప్ప భక్తుడు ఒక మంచి పాట పాడతాడు, ఒక చాలా అద్భుతమైన పాట. కట్టెలపై నీ శరీరం కనిపించదు మళ్ళీ, నిప్పులోన పెట్టిన నిన్నే, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు తల్లి. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఎంత గొప్ప మాటలో చూడండి. ఈ శరీరం గురించి వర్ణిస్తూ, నిప్పులపై కట్టెలపై నీ శరీరం కనిపిస్తుందా మళ్ళీ? కనిపిస్తుందా? ఒక్కసారి కనుక అంటించిన తర్వాత మళ్ళీ శరీరం కనిపించనే? పోనీ మట్టిలో పెడితే తల్లైనా గుర్తిస్తుందా? చెప్పాలి. భార్య అయినా గుర్తిస్తుందా? బిడ్డలైనా గుర్తిస్తారా? స్నేహితులు గుర్తిస్తారా? అంతలో కనపడి అంతలో. ఇదేంటో కానీ ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చిత్రపూడి వెళ్ళినా కానీ ప్రతిరోజు నేను కనీసం ఒక శవం తగలడడం చూస్తున్నాను రేచర్లలో. అదేంటో కట్టకట్టుకుని వెళ్ళిపోతున్నారు మరీను. ఈరోజు విచిత్రం ఏంటంటే, ఒకే రోడ్డు పక్కన 2 ఫ్లెక్సీలు చూశాను. ఒకటి నిండు వృద్ధాప్యంలో ఇంచుమించుగా ఒక 70-80 సంవత్సరాలను వృద్ధురాలు. రెండో ఫ్లెక్స్ ఏంటి తెలుసా? యవనస్తుడు, గట్టిగా 18-19 సంవత్సరాలు ఉంటాయి యవనస్తుడు. ఇద్దరికీ ఈరోజు ఇదేంటంటారు చూసారా, రోజు ఇదంటారు చూసారా, ఇద్దరిది ఒకే రోజు చేస్తున్నారు. ఒక ఆవిడేమో నిండు జీవితాన్ని చూసింది, ఇంకొక అతనేమో చెప్పండి అసలు ఇంకా ఏమి లోకాన్ని చూడకముందే. జీవితం చాలా చెప్పండి చిన్నది, జీవితం చాలా అల్పమైనది, స్వల్పమైనది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఏది నిన్ను ఏలుబడి చేస్తుంది? ఎందుకనంటే మానవ జీవితం అంతా కూడా అపజయాల బారిన పడుతుంది, అపజయాలతో నిండుకొని ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితంలో కంటికి కనపడింది, కంటికి నచ్చిన దాన్నే మనం కోరుకుంటున్నాం, శరీరం కోరుకునే దాన్నే మనం ఇష్టపడుతున్నాం. అలాగే మనకు నచ్చిన మాటనే మనం వింటున్నాం, కానీ మనం నచ్చిన దాన్నే మనం ఆశిస్తున్నాం. ఉన్నతమైన పేరు ప్రఖ్యాతల కోసం తాపత్రయపడుతున్నాం, కానీ జీవితాన్ని తగ్గించుకొని, బ్రతుకును తగ్గించుకొని, దేవుని మాట ప్రకారం దేవునికి లోబడి దేవుడిచ్చే విజయకరమైన జీవితాన్ని జీవించడం కోసం భక్తులు ఎలాగైతే ఆస్తులు వదిలిపెట్టమంటే ఆస్తులు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టమంటే ఇల్లు వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టమంటే ప్రాంతాన్ని వదిలిపెట్టి, దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి పోయి, ఏది చేయమంటే అది చేస్తూ తమను తాము తగ్గించుకొని దేవుని కోసం ఎలాగైతే పోరాడారో అలాగ మనము కూడా ఉండడం కోసం మన జీవితాల్లో మనం సిద్ధపడకపోవడం వలన మన జీవితంలో అపజయాలుగా మన విజయాలు కూడా మారిపోతున్నాయి, విజయాలు కరువైపోతున్నాయి, విజయకరమైన జీవితం లేకుండా మన జీవితంలో నాశనం అయిపోతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించి తీరాలి. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు మీరు ఎవరైనా కానీ జాగ్రత్తగా వినండి. చూసేది జాగ్రత్తగా ఉండాలి, వినేది చెప్పాలి బిగ్గరగా, చూసేది జాగ్రత్తగా ఉండాలి, వినేది జాగ్రత్తగా ఉండాలి, తినేది జాగ్రత్తగా ఉండాలి, పడుకునేది జాగ్రత్తగా ఉండాలి, నడిచేది చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇవన్నీ నీ జీవితంలో నీ విజయాన్ని ఎలా మారుస్తాయి తెలుసా? అపజయంగా మారుస్తాయి. అందుకోసమే ఈరోజు మీరు ఎవరైనా కానీ విజయము మన జీవితంలో కావాలి, మన బ్రతుకుల్లో మనకు విజయం రావాలి. కుటుంబంలో విజయము, అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో విజయము, సంసార జీవితంలో విజయము, మన దైనందిన జీవితంలో ఇంట బయట కూడా మనకేముండాలి? విజయం ఉండాలి. సో విజయము కావాలి అంటే నీ యొక్క శత్రువేదో నువ్వు గమనించు. కొంతమందికి శత్రువు వారు నోరు, ఇంకొంతమందికి వారి శరీరం, ఇంకొంతమంది వారి కోరికలు, ఇంకొంతమందికి వారి బలహీనతలు, ఇంకొంతమంది వారి విపరీతమైన వారి యొక్క ఆలోచనలు, ఇంకొంతమందికి వారి జీవితాల్లో వారి అలవాట్లు, ఇంకొంతమందికి వారి జీవితంలో వారు నడిచే మార్గాలు. వింటున్నారా? ఇంకొంతమందికి అప్పులైతే, ఇంకొంతమందికి ఆర్థిక ఇబ్బందులైతే, ఇంకొంతమందికి వ్యవసాయం అయితే, ఇంకొంతమందికి వారు చేసే పని అయితే, వివిధ రూపాల్లో వారు బలహీనతలు వారిని ఏలుబడి చేస్తూ ఉంటాయి. వింటున్నారా? మరి నీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, విజయకరమైన సంతోషకరమైన జీవితాన్ని పాడు చేస్తున్న శత్రువు ఏంటో నువ్వు గమనించావా? ఒక విద్యార్థులకు శత్రువు చెప్పండి త్వరగా, బద్ధకం. అలాగే నా ప్రియ సహోదరి సహోదరు, ఒక సైనికు శత్రువు ఏంటి తెలుసా? సైనికుడికి శత్రువు ఏంటి? పిరిగితనం. సైనికుడికి శత్రువు పిరిగితనం. వింటున్నారా? ఒక వ్యక్తికి తన జీవితంలో ఏదో ఒక శత్రువు తనని ఏం చేస్తుంది తెలుసా? తన ఉన్నతమైన ఔన్నత్యాన్ని, అన్ని గుణాలను ఏం చేస్తుంది తెలుసా? ఉన్న మంచితనాన్ని అంతా కూడా సర్వనాశనం చేస్తుంది. ఈ రోజున కల్మషమైన జీవితము మనం కనుగొనలేకపోతున్నాం. కలుషితమైన జీవితాలు మనం ఎక్కడ చూసినా కానీ,
ఆ కలుషితమైన జీవితాలు చూసి 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 దాన్ని అలవాటు చేసుకొని ఇప్పుడు అదంతా కామన్ అండి అనే స్థితిలోనికి మానవ జీవితాలు వచ్చేస్తున్నాయి. ఆత్మీయ పిల్లలు కూడా ఇలా అంటున్నారు, ఇప్పుడు మనం ఎక్కడ చూడగలమండి? పరిశుద్ధులను చూడగలమా? పరిశుద్ధ తలంపులను చూడగలమా? పరిశుద్ధమైన ఉన్నతమైన స్థితిని మనం చూడగలమా అనే స్థితిలోనికి చాలామంది వచ్చేస్తున్నారు. మీరు ఎవరైనా కానీ ఒకటి చెప్తాను వినండి, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత కల్మషమైన లేకపోతే ఈ లోకంలో భయంకరమైన పాప సంబంధమైన జీవితాన్ని జీవించినా ఒక్కసారి ప్రభువు దగ్గరకు వచ్చి నువ్వు కడుక్కున్నావంటే నిన్ను పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిగానే మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కడగబడిన నీవు నీ జీవితం ఎలా ఉండాలి? జాగ్రత్త వహించి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం కోసం అనుదినము అనుక్షణం కూడా పోరాటము చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఒకవేళ ఉదయం లేచిన తర్వాత నీ ఇంటిలో నువ్వు సంతోషంగా ఉండాలని అనుకున్నావు అనుకో, ప్రతిరోజు ఒకవేళ నీ భార్య భర్తల మధ్యన ఏం మాట్లాడినా ఒకవేళ ఏదో ఒక బాధో వేదనో గొడవ అవుతుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి, అప్పుడు ఏం చేయాలి మనం? సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు చేసే పని ఇదే. ఎక్కడ గొడవ అవుతుందో ఇక మనం మాట్లాడడం మానేద్దామని సైలెంట్ అయిపోతూ ఉంటారు భార్య భర్తలు చాలామంది. కానీ ఒక మాట చెప్తాను వినండి, ఏ విషయంలో అక్కడ గొడవ వస్తుందో ఆ సందర్భాన్ని గ్రహించి దాని విషయంలో ఒకరినొకరు తగ్గించుకొని ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఇలా కూడా ఉంటారు. ఇప్పుడు మీరు కనుక ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళారు, ఒక 10 మందిలో మీకు వారితో గొడవ అవుతుందనుకో, అక్కడ మీరు చేయలేకపోతున్నారు. అప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనతో పాటు ఇంకో 9 మంది పని చేస్తున్నారు, మనకే ఎందుకు గొడవ వస్తుంది? మిగతా 9 మంది ఎందుకు చేయగలుగుతున్నారు? అంటే ప్రాబ్లం వాళ్ళలో ఉందా? చెప్పండి, బలహీనత మనలో ఉందా వారిలో ఉందా? సరే, ఇప్పుడు ఈ 9 మంది కూడా ఒకవేళ తప్పు అనుకుందాం, ఇప్పుడు ఇంకో చోటకు వెళ్ళారు, ఒక 20 మందిలో చేస్తున్నారు. మరలా అక్కడ మీరు కనుక ఒకవేళ కొనసాగించలేకపోయారు అనుకోండి, మరలా అక్కడ కనుక మీరు కనుక వారితో ఉండలేకపోయారు అనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం అక్కడ ఉందా మనలో ఉందా? మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చెప్పాలి, గుర్తించాలి. అందుకోసమే మనం వాక్యం చెప్పే ముందు ఒక మాట చెప్పాను కదా, ఫైండ్ యువర్ ఎనిమీ, రికగ్నైజ్ యువర్ ఎనిమీ. నీ జీవితంలో నీ ఎనిమి ఏంటో నువ్వు తెలుసుకో, నీ శత్రువు ఏంటో తెలుసుకో. నీలోనే ఉంటుంది శత్రువు, నీతోనే ఉంటుంది. అది బలహీనత రూపంలోనో, అలవాటు రూపంలోనో, ఈ లోక సంబంధమైన పరిస్థితుల రూపంతోనో నీలో ఉంటుంది కనుక దానిని నువ్వు జయించడం కోసం నువ్వు గుర్తించాలి.